ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అపర్ణాదేవి కావ్యని తిడుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి రాజు వచ్చి ఏమైందమ్మా, ఎందుకు ఇలా తిడుతున్నావు అని చెప్పేసి అడుగుతాడు. ఆ మాటలు వినగానే అక్కడ అపర్ణాదేవి అయితే ఎవర్రా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే ఎవరా, కళావతి ఏ కదా అని చెప్పేసి అంటాడు. ఆ విషయం నాకు తెలుసు, అయినా ఇదేం చేస్తుందో తెలుసా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడున్న రాజు అయితే ఏం చేసింది మమ్మీ, ఏం చేసినా సరే ఇంట్లో నుంచి బయటికి పంపించేద్దాంలే అని చెప్పేసి అంటారు. ఆ మాటలు వినగానే అక్కడున్న వాళ్ళ అమ్మ అయితే నువ్వేం మాట్లాడుతున్నావురా, నేను ఒకటంటే నువ్వు ఒకటి అంటున్నావు, తన ఇంట్లో నుండి పంపించేయడం కాదు, ఇదేం చేస్తుందో తెలుసా, ఇప్పుడు నేల మీద పడుకుంది, దీనికి ఇక్కడ ఎవ్వరు తెలియలేనట్టు అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. అవునరా, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తన బంధువులే అయినా సరే ఇక్కడ చూడు నేల మీద వంటగదిలో ఎలా పడుకుంటుందో అని చెప్పేసి అంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఇంతలో అక్కడున్న కావ్యని చూసి చాలా కోపంగా ఏంటి అలా చేస్తున్నావు, మానవత్వం ఎవరికి లేవనుకుంటున్నావా, మనుషులు కాదనుకుంటున్నాను, ఇలా నేల మీద పడుకుంటున్నావు నీకు అని చెప్పేసి అంటాడు. ఆ మాట వినగానే అక్కడున్న అపర్ణాదేవి అయితే అలా చెప్పురా అని చెప్పేసి అంటూ ఉంటుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి అయితే దాన్ని ఎక్కడ పడుకోమంటావు అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు అయితే ఇక్కడ పడుకోకూడదు, ఎక్కడ పడకాలి అంటే చెప్పేసి ఆగిపోతూ ఉంటాడు. అది వినగానే అక్కడున్న కావ్య అయితే అలా చూస్తూ ఉండిపోతుంది. ఇంతలో అక్కడున్న అపర్ణాదేవి మాత్రం ఏంట్రా అలా ఉండిపోయావు, తను ఇప్పుడు ఎలా పడుకోవాలి, ఎక్కడ పడుకోవాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఆ మాట వినగానే అక్కడున్న రాజు ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోతాడు.